ప్రధాన జీవనోపాధి అయిన వాళ్ళ ఆవులకు మేత లేక వలసల బాట పడుతుంటే ఆకలి కడుపులతో పొట్ట చేత్తో పట్టుకుని పిల్లలు సాక్కున్నామని ఏదో ఒక ఊరికి కూలికెళ్ళి బతికేటువంటి పరిస్థితులు ఆ రోజు రాయలసీమలో ఉంటే ఆ పరిస్థితులు చూసి చలించిపోయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాయలసీమ ప్రాంతంలో మార్పు దేవాలా, రాయలసీమ ప్రాంతం మీద నాకు ప్రేమ ఉంది, ఆ ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో హంద్రీనీవా కానీ, గాలేరు నగర్ కానీ, తెలుగు గంగ కానీ, వెలుగొండ కానీ ఇలాంటి అనేక ప్రాజెక్టులు తెచ్చి రాయలసీమ ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని ప్రయత్నం చేశారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. త్రాగునీరు, సాగునీరు కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అభివృద్ధి కావాలంటే ఫ్యాక్షన్ ప్రధానమైన అవరోధంగా ఉంది అనే ఉద్దేశంతో ఫ్యాక్షన్ను పూర్తిగా రూపుమాపి గ్రామాల్లో శాంతి నెలకొల్పి తద్వారా అభివృద్ధి సాధించాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ ప్రయత్నాలు ఇలా జరుగుతుంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. దశాబ్దాలుగా కడప జిల్లాలో ఓటర్లు నాకు ఓటేశారు, కడప జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాలా, ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ఒక మంచి ఫ్యాక్టరీ కూడా పెట్టలా, నేను అద్భుతమైన స్టీల్ ప్లాంట్ కట్టి కడప రూపురేఖలు మార్చేస్తానని ఆ రోజు మాట చెప్పిన రాజశేఖర రెడ్డి గారు 2007 సంవత్సరంలో స్టీల్ ప్లాంట్కు పునాది రాళ్ళేశాడు రాజశేఖర రెడ్డి గారు. గాలి జనార్దన్ రెడ్డి గారికి చెందిన బ్రాహ్మిణి స్టీల్స్కు 14,500 ఎకరాలు భూమి కేటాయించి బ్రాహ్మిణి స్టీల్స్కు 10,760, విమానాశ్రయానికి 3,115 ఎకరాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కేటాయించారు. 2007లో స్టీల్ ప్లాంట్ కానీ భూములు కేటాయించిన తర్వాత దాని ముడిసరుకు కోసమని బళ్ళారిలో ఐరన్ ఓర్ ఉందని బళ్ళారి ఐరన్ ఓర్ను కూడా గాలి జనార్దన్ రెడ్డికి కేటాయించాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ ఇచ్చిన 10,000 ఎకరాలు భూములు తాకట్టు పెట్టుకున్నారు, ఉండే గ్రావెల్ తువ్వేశారు, 100,000 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఒక్క ఇటుక పెళ్ళ కూడా ఆ రోజు బ్రాహ్మిణి స్టీల్స్ వాళ్ళకి ఇచ్చిన 10,000 ఎకరాల్లో పేర్చిన పరిస్థితి లేదు. అక్కడిచ్చిన ఐరన్ ఓర్లో ఇప్పటికి కూడా సిబిఐ కేసు నడుస్తూ ఉంది. ఐరన్ ఓర్లో 1,000 కోట్లు, దాదాపు 10,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఐరన్ ఓర్నంతా విదేశాలకు తరలించి 10,000 కోట్లు దోచుకున్నారు తప్ప ఇక్కడ భూములు తాకట్టు పెట్టి దోచుకున్నారు, అక్కడ ఐరన్ ఓర్ను దోచుకుని 1,000 కోట్లు సొమ్ము చేసుకున్నారు. కడప జిల్లా ప్రజలు, రాయలసీమ ప్రజల స్వప్నం స్టీల్ ఫ్యాక్టరీకి మాత్రం ఒక ఇటుక కూడా వేసిన పరిస్థితి లేదు. ఒకవేళ గాలి జనార్దన్ రెడ్డి గారికి దారాదత్తం చేశారు, ఆయనే దోచుకున్నాడు, వీళ్ళకేం సంబంధం అంటారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. గాలి జనార్దన్ రెడ్డి దోచుకున్న కంపెనీల ద్వారా రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్, గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీల నుండి మళ్ళీ సాక్షికి 74 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, కడప జిల్లా ప్రజలను అడ్డం పెట్టుకొని, కడప జిల్లా దశాబ్దాల తరబడి మా వెంటున్నారు, వాళ్ళ రుణం తీర్చుకుంటామని మాయ మాటలు చెప్పి 1,000 కోట్లు తీసుకొని డైరెక్ట్గా 74 కోట్ల రూపాయలు ఆ కంపెనీల నుంచి మళ్ళీ సాక్షికి తెప్పించుకొని సాక్షి పత్రిక, టీవీ ఏర్పరచుకున్న నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. 2007లో ఒక ప్రయత్నం చేశారు. ఒక ప్రయత్నం చేసి కడప జిల్లా ప్రజల సెంటిమెంట్ని, రాయలసీమ ప్రజల సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని 1,000 కోట్లు దోచుకొని ఒక్క ఇటుక పెళ్ళ కూడా పేర్చలేదు. 14,000 ఎకరాలు దారదత్తం చేశారు. బళ్ళారిలో ఐరన్ ఓర్ దోచుకున్నారు, ఇక్కడ భూములు దోచుకున్నారు తప్ప ఒక్క ఇటుక పెళ్ళ పెట్టి స్టీల్ ప్లాంట్ని ముందుకు తీసుకోవాలా. మళ్ళా రాష్ట్ర విభజన జరిగింది. విభజన చట్టంలో కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి విభజన చట్టంలో పెట్టింది ఆనాటి ప్రభుత్వం. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక విభజన చట్టం అమలు చేయాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేశాం. ఇక్కడ ముడిసరుకు లేదు, ఫీజిబిలిటీ లేదు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్తే 2018లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్టీల్ ఫ్యాక్టరీ పెడతాము, ఇది రాయలసీమ ప్రజల సెంటిమెంట్ అని చెప్పి
2018 డిసెంబర్లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయటం జరిగింది. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు నా జిల్లా కడప జిల్లా, మా నాన్నగారి కాలం నుంచి ఈ జిల్లా ప్రజలు నాతో పాటు ఉన్నారు, నన్ను కూడా కష్టాల్లో ఉన్నప్పుడు 5 లక్షల మెజార్టీతో గెలిపించారు, మీరు ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటా 3 సంవత్సరాల్లో ఈ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి పెద్ద మనిషి 2019 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 డిసెంబర్లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేటప్పుడు కూడా, శంకుస్థాపన చేసే కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఇప్పుడు ఒక చిన్న వీడియో చూద్దాం, మళ్ళీ మాట్లాడదాం. కానీ ఈ ఫ్యాక్టరీ మాత్రం 3 సంవత్సరాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కావాలి అని చెప్పి దృఢ నిశ్చయంతో ఇవాళ ప్రాజెక్టు పనులను ఇవాళ మొదలు పెడతా ఉన్నాం. ఒకవైపు కానీ ఈ ఫ్యాక్టరీ మాత్రం 3 సంవత్సరాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కావాలి అని చెప్పి దృఢ నిశ్చయంతో ఇవాళ ప్రాజెక్టు పనులను ఇవాళ మొదలు పెడతా ఉన్నాం. ఒకవైపు ఇప్పుడు అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, మీరు చదువుకున్న చదువులో, మీకు నేర్పించిన సంస్కారంలో సిగ్గు అని ఒక పదం ఉంటుంది. ఆ పదానికి అర్థం తెలిస్తే ఆ సిగ్గుతో తల దించుకోండి, ఎక్కడ మీడియా ముందుకు కూడా రావద్దండి. మీరు సిగ్గుందా మీకు అసలు? 2019 డిసెంబర్ 23వ తారీఖున ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో 3 సంవత్సరాల్లో ఈ కంపెనీ పూర్తి చేసి ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకు 75% ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. వాస్తవం కాదా అని అడుగుతున్నా. 2019 డిసెంబర్ 23న కంబాల దిన దగ్గర నువ్వు ప్రారంభోత్సవం చేస్తూ రోజు చెప్పినటువంటి మాట 3 సంవత్సరాల్లో ఫ్యాక్టరీ పూర్తి చేసి 75% మందికి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పావే. 2019 నుంచి డిసెంబర్ నుంచి 20 డిసెంబర్, 21 డిసెంబర్, 22 డిసెంబర్కు పూర్తి కావలసిన ప్రాజెక్ట్ అవునా కాదా అని అడుగుతున్నా. 3 సంవత్సరాలు ఏ గుడ్డిగాడిదకు పళ్ళు తోమారు? ఒక్క ఇటుకైనా ఫ్యాక్టరీ అనేక కారణాల వల్ల పూర్తి కాకపోతే పోనీ ఒక్క కాంపౌండ్ వాళ్ళు కట్టారా మీరు ప్రారంభోత్సవం చేసిన ప్రదేశంలో అని అడుగుతానా. ఆ ఫ్యాక్టరీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ప్రభుత్వం నుంచి కల్పించారా అని అడుగుతున్నా. కల్పించకపోగా కంబాల దిన్న దగ్గర ప్రారంభోత్సవం 2019 డిసెంబర్ 23న చేస్తాడు. 2019లో చేసింది అక్కడ కాకుండా 2023లో సున్నపరాళ్ళపల్లి దగ్గర మరొక్కసారి శంకుస్థాపన చేస్తాడు. 2019లో కంబాల దిన దగ్గర, 2023లో సున్నపరాళ్ళపల్లి దగ్గర మరొక్కసారి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. ఇప్పుడు చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్నికలకు ముందు హడావుడిగా 3 సంవత్సరాలు గాలికి వదిలేసి మళ్ళీ ఎన్నికలకు ముందు హడావుడిగా ఇంకొకసారి శంకుస్థాపన చేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. 2007లో బళ్ళారిలో ఐరన్ ఓర్ దోచుకున్నారు, 14,000 ఎకరాల భూములు దోచుకున్నారు. 2019లో డిసెంబర్లో కంబాల దగ్గర శంకుస్థాపన చేస్తారు, 23లో సున్నపరాళ్ళపల్లి దగ్గర చేస్తారు. ఆ భూముల్లో ఉండే మొత్తం గ్రావెల్ను దోచుకుని అక్కడ కూడా డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప ఒక్క ఇటుక పిల్ల కూడా ఆ రోజు పెట్టనటువంటి పరిస్థితి మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇందాక సిగ్గు అనే ఒక పదం గురించి చెప్పా. ఇప్పుడు కృతజ్ఞత అని ఒకటి ఉంటుంది. అది మీకు మీ పెద్దలు మీకు చదువు చెప్పిన ఐవేర్లు చాలా బాగా నేర్పించుంటారు. అది మీకు గుర్తుందో లేదో. మీ జీవితాల్లో సిగ్గు లేదు.
మీ జీవితానికి కృతజ్ఞత అన్నదానికి కూడా అర్థం తెలియని జీవితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి. దశాబ్దాల తరబడి మిమ్మల్ని నమ్మి, మిమ్మల్ని పెంచి పోషించి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేసి ఈరోజు ఇంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నారే కడప జిల్లా ప్రజల పుణ్యాన. మరి ఆ ప్రజలను అడుగడుగునా ఆశలు కల్పించి మోసం చేసి ఆ ప్రజల ఆశల మీద మీరు దోచుకోవడానికి ప్రయత్నం చేశారు తప్ప ఆ ప్రజల జీవితాలు మార్చడానికి ఎక్కడ ప్రయత్నం చేశారని అడుగుతున్నా. మీకు సిగ్గు లేదు. కృతజ్ఞత అనే పదానికి కూడా అర్థం లేని జీవితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులవి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ రాజకీయ ఎదుగుదల కోసం పనిచేసిన కడప జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాలని మీకు ఏ మాత్రం అవకాశం, ఏ మాత్రం మనసులో ఉంటే ఎందుకు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు కదా, భూములు కేటాయించారు కదా, ఐరన్ ఓర్ దోచుకున్నారు కదా, కేటాయించిన భూముల్లో గ్రావెల్ దోచుకున్నారు కదా, ఎందుకు కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేకపోయారో సమాధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలా. మళ్ళీ యువగలం పాదయాత్రలో భాగంగా లోకేష్ బాబు గారు రాయలసీమ డిక్లరేషన్, అదేవిధంగా జమ్మలమడుగులో పర్యటించేటప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ను ప్రారంభిస్తామని మాటిచ్చాడు. చెప్పినట్టే మొన్న ప్రారంభోత్సవం కాదు, నిర్మాణ పనులు ప్రారంభించాం. వచ్చే ఎన్నికల కంటే ముందే మొదటి దశ పూర్తి చేసి చూపించబోతాను. ఇప్పుడు చెప్పండి, ఎవరికి రాయలసీమ ప్రాంతం మీద ఎవరికి హక్కు ఉందో ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది. మీకు ప్రేమున్నా, మీకు చిత్తశుద్ధి ఉన్నా మీరు గత 5 సంవత్సరాల కాలంలో రాయలసీమకు ఏం చేశారో సమాధానం చెప్పవలసిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు ఎంత పోరాటం జరిగిందో, ఆ పోరాట ఫలితంగా విశాఖ ఉక్కును ఏ విధంగా సాధించుకున్నామో, కడప ఉక్కు రాయలసీమ ప్రజల హక్కు అని మా ప్రజలు భావిస్తూ ఉంటే దాన్ని నిజం చేసింది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. మీలాగా శంకుస్థాపనలు ఫోటోల కోసమో, మీలాగా భూములు కేటాయించి దోచుకోవడం కోసమో, మీలాగా ఐరన్ ఓరు కేటాయించి అక్కడ దోచుకుని పేపర్లు, టీవీలు పెట్టుకోవడం కోసమో కాదు కూటమి ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తుంది. కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రజల మనసెరిగి, కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రజల సెంటిమెంట్ను గమనించి, కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రజల హక్కు కడప ఉక్కు అని తెలుసుకుని ఈరోజు నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టును మేము పూర్తి చేసినాక, ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఎన్నికలకు ముందే ప్రజల్లోకి వస్తాం. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్కుకు నేలకు రాసి క్షమాపణ చెప్పి రాయలసీమ ప్రజలకు మేము మోసం చేశాం, రాయలసీమ ప్రజలకు న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ముక్కుకు నేలకు రాసి ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాను. కాదేది దోపిడీకి అనర్హం అన్నట్టు మిమ్మల్ని నమ్మిన ప్రజలను మోసం చేశారు, ప్రాంతాన్ని మోసం చేశారు. ఆ పునాదుల మీద కూడా డబ్బులు సంపాదించుకొని వాళ్ళ ఆశలను చిదిమేశారే. ఈరోజు మళ్ళా సిగ్గు లేకుండా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే ఈరోజు స్టీల్ ప్లాంట్ సాకారమైందని మీ సిగ్గులేని, చావలేని మీ పత్రికలో రాసుకుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. జిందాల్ గారు వేదికగా చెప్పారు, ప్రారంభోత్సవ వేదిక మీద చెప్పారు, ఆగిపోయిందనుకున్న ప్రాజెక్ట్ విజనరీ లీడర్ అయిన ఈ సీఎం గారి వల్ల మళ్ళా సాధ్యమైంది, మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పి జిందాల్ గారు చెప్పినటువంటి మాట. మొత్తం క్రెడిట్ చోరీ అంతా మేమే చేశాం. గూగుల్ మేమే తెచ్చాం, కియా మేమే తెచ్చాం, ఆర్ఎస్ఆర్ మిట్టల్ మేమే తెచ్చాం. దేశానికి స్వతంత్రం కోసం మా తాతే దేశానికి స్వతంత్రం తెచ్చాడు. వీటన్నిటిలో క్రెడిట్ గురించి మాట్లాడే మీరు కడప స్టీల్లో క్రెడిట్ గురించి మాట్లాడకుండా ఉంటారని ప్రజలు కూడా ఎవరు ఊహించారు మీరు ఇట్లా ఏడుస్తారని. ఒక రాజకీయ పార్టీ
రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలన వెలగబెట్టినటువంటి పార్టీ ఒక మాట చెప్పేటప్పుడు ఈ మాటలో నిజం ఎంతుంది అని చెప్పి తెలుసుకోకుండా ఆయన అప్పుడు ఆర్థిక మంత్రి అసెంబ్లీలో చెప్తాడు, నా కళ్ళకి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు లేఖ రాశారు, కియా ఫ్యాక్టరీ అనంతపూర్కి వచ్చింది అని. గూగుల్ నా వల్లే వచ్చింది అంటాడు ఇంకొక ఆయన. ఆర్ఎస్ఆర్ మెట్టలు అసలు ఇక్కడికి రానే రాదంటాడు ముందు, ఆ తర్వాత నా వల్లనే వచ్చిందంటాడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి. ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ కూడా కొత్త పల్లయి అదే ఎత్తుకున్నారు. క్రెడిట్ చోరీ అని పొద్దున్నే లేస్తే చెప్తారు. శవం ఎక్కడ కనపడితే అక్కడ వాలిపోయే రాజకీయ రాబందులు ఉన్న ఈ రాష్ట్రంలో క్రెడిట్ను చోరీ చేసే రాబందులు కూడా మీరే అన్న విషయం మర్చిపోవద్దని చెప్తాను. కాబట్టి రాయలసీమ ప్రాంతంలో తాగునీరైనా సాగునీరైనా రాయలసీమ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఏ కంపెనీ తెచ్చినా, కియా ఫ్యాక్టరీ తెచ్చినా, హీరో సైకిల్స్ తెచ్చినా, రాయల్ ఎన్ఫీల్డ్ తెచ్చినా, ఫైటర్ జెట్లు తెచ్చినా, సోలార్ ప్రాజెక్టులు తెచ్చినా, 2 ఇండస్ట్రియల్ పార్కులు తెచ్చినా, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ తేబోతున్నా, అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే సాధ్యం తప్ప మీకు కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రాయలసీమ ఛాంపియన్లు అని చెప్పుకుంటారు కదా, రాయలసీమకు మేమే చేస్తామని చెప్తున్నారు కదా. ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ నాయకత్వం రండి, తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము వస్తాం. రాయలసీమ ప్రాంతానికి మా నాయకులు నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో కాలరెగరేసి మేము చేశామని చెప్తాం. మీరు రండి, మీరు రాయలసీమ ప్రాంతానికి ఏం చేశారో చర్చిద్దాం రండి. ఏం చేశారా రాయలసీమ ప్రాంతానికి? దోచుకోవడం ఏకైక ఎజెండా. ప్రాజెక్టుల ముసుగులో కూడా కడప స్టీల్ ప్లాంట్ ముసుగులో ఎన్నిసార్లు ఎంత దోచుకున్నారో సాక్ష్యాధారాలతో సహా చెప్పాం. ఒక్క ఇటుక పిల్ల కూడా ఇవ్వకుండా దోచుకున్నారు తప్ప మీరు చేసిన పని ఏందో రాయలసీమ ప్రజలకు సమాధానం చెప్పాలా. మీరున్నప్పుడు 3 సంవత్సరాలు కంపెనీ పూర్తి చేస్తామన్నారు. మౌలిక సదుపాయాలు ఒక్కటైనా ఆ రోజు మీ ప్రభుత్వం కల్పించిందా? ఆ ఫ్యాక్టరీకి కావలసినవి ఏని అడుగుతున్నాం. ఈ 2 సంవత్సరాల్లో మేము మైలవరం డ్యామ్ నుండి 2 టీఎంసీల నీరు, 40 కోట్లతో NH-67 నుండి స్టీల్ ప్లాంట్ వరకు 12 కిలోమీటర్ల మేర 4 లైన్ల యాక్సెస్ రోడ్డు, మద్దనూరు రైల్వే స్టేషన్ నుండి 12 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ అనుసంధానం, 268 మెగావాట్ల విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్, జమ్మలమడుగు సబ్స్టేషన్ నుండి 400 kV డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్. ప్రాజెక్టుకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు, కాంపౌండ్ వాల్స్ కానీ 2000 కిలోలీటర్ల సంపు కానీ అన్నీ నిర్మాణం చేసి ఈరోజు మేము నిర్మాణం ప్రారంభం చేశాం. మీరు రండి వైకాపా సన్యాసులారా, 2019 డిసెంబర్ 23 ప్రారంభం చేశారు కదా, దానికోసం 10 కోట్ల రూపాయలు ఎక్కడన్నా మేము ఖర్చు పెట్టామని నిరూపించండి. మళ్ళీ క్రెడిట్ గురించి మళ్ళీ మాట్లాడుదురు, క్రెడిట్ చోరీ మళ్ళీ చేసుకుందరు. ఒకవేళ నిజంగా మీరు చేస్తుంటే క్రెడిట్ మీరే తీసుకొని మాకు అక్కర్లే. మాకు రాయలసీమ ప్రాంత ప్రజలు బాగోగులు కావాలా, వాళ్ళ అభివృద్ధి కావాలా, వాళ్ళ జీవితాల్లో మార్పు కావాలా, మిగతా ప్రాంతాలకు సమానంగా రాయలసీమలోని మా వెనుకబాటు ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాలన్నది మా పార్టీ లక్ష్యం తప్ప క్రెడిట్ల గురించి మాకు అవసరంలే. ₹1 నిధులు కేటాయించకుండా కేటాయించిన భూముల్లో గ్రావెల్ దొలుకొని అమ్ముకొని, కేటాయించిన భూముల్లో లోన్లు తెచ్చుకొని, కేటాయించిన ఐరన్ ఓర్లో దోచుకొని సాక్షి పేపర్ టీవీ పెట్టుకొని మళ్ళా రాయలసీమ ప్రాంతం మీద ప్రేమనున్నట్టు మాట్లాడటం వైకాపా సన్నాసులకు సిగ్గులేనితనమని తెలియజేస్తూ, ఇప్పటికి కూడా వైకాపా వాళ్ళకు ఒక మాట చెప్తున్నా. చిన్నప్పుడు చదువు చెప్పింటారు, మీరు మర్చిపోయారు. మళ్ళా మీ గురువుల దగ్గరికి వెళ్ళండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, సిగ్గు కృతజ్ఞత గురించి తెలుసుకోండి. సిగ్గులేని జీవితం బతకద్దండి, కృతజ్ఞత లేకుండా అసలు బతకద్దండి. ఈ 2 మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్. మీకు సిగ్గు అనేది ఉంటే రాయలసీమ ప్రజల ఆశల మీద దోపిడీ చేయరు, రాయలసీమ ప్రజల సెంటిమెంట్ మీద దోపిడీ చేయరు. కృతజ్ఞత అనేది ఉంటే మిమ్మల్ని దశాబ్దాల పాటు పెంచి పెద్ద చేసి పోషించి రాజకీయంగా ఒక స్థానాన్ని ఇచ్చిన కడప జిల్లా ప్రజలను
కృతజ్ఞత లేకుండా దొంగ ఆటలాడి ఒక్క ఇటుకు పిల్ల కూడా చేర్చకుండా వాళ్ళు మోసం చేయరు. కాబట్టి ఇంకా జీవితం చాలా ఉంటుంది. కాబట్టి మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే దయచేసి ఆ 2 పదాల విలువ, ఆ 2 పదాలు ఉంటే ఎలా బతకాలో తెలుసుకోవాల్సిందిగా సూచిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.